acres of land. దీంట్లో కంప్లీట్ గా వెజిటబుల్స్ గ్రో చేస్తాము. సో ఈ 3 acres మేము 6 parts గా డివైడ్ చేసుకున్నాము. హాఫ్ ఎకర్ ఈచ్ పార్ట్. ఓకే. సో ప్రతి నెల ఒక హాఫ్ ఎకర్ నాటేసుకుంటాం అనమాట కూరగాయలు. ఈ నాటేసుకునే దాంట్లో కూడా అన్ని కూరగాయలు నాటేసుకున్నాం ఒకటే హాఫ్ ఎకర్ లో. టమాటా, మిర్చి, వంకాయ, సోర, బీర, కాకర, బెండ, గోకర, చిక్కుడు, ఇట్లా అన్ని రకాలు నాటేసుకుంటాం. ఆకుకూరలో కూడా నాటేసుకుంటాం. నీ ఏజ్ ఏంటి, నువ్వు ఈ టైంలో ఫార్మింగ్ చేయడం ఏంటి, నువ్వు బిజినెస్ చేసి ఎంత చేయగలుగుతావు, బయట జాబ్ చేసుకోగలుగుతావు ఎంత చేసుకోగలుగుతావు, నీకు ఏజ్ ఉంది, ఎంజాయ్ చేయాల్సిన టైము లేకపోతే ఎక్స్ప్లోర్ చేయాల్సిన టైం ఇది అనేది చాలా చెప్తారు. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇది దేశానికి ఇప్పుడు అవసరం. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎట్లా ఉన్నాడో, సో ఫ్యామిలీ ఫార్మర్గా అయితే కలుస్తున్నాం. యంగ్ ఫార్మర్ అయినా సో దాదాపు 5 సంవత్సరాల నుంచి అయితే వెజిటబుల్స్ సాగులో ఉన్నారు. సో దాంట్లో ఒక ఇంటికి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక వారంలో ఎన్ని రకాల కూరగాయలు అయితే తింటారో, కన్జంప్షన్ చేస్తారు. సో అట్లాంటి అన్ని రకాల కూరగాయలు అయితే ఇక్కడ పండిస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళకి వ్యవసాయం ఉంది. పర్టికులర్గా ఒక 2 సంవత్సరాల నుంచి అయితే వివిధ రకాల కూరగాయలు అయితే సాగు చేస్తున్నారు. సో దీంట్లో ప్రతి వారం ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా డెలివరీ చేస్తూ కూడా ఆదాయం కావచ్చు, ఆదాయం ఎట్లా ఉంటుంది, సో ఎన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు, సో ఈ మోడల్ ఎందుకు ఎంచుకున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది, ఇట్లాంటి విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి నెమ్మిల గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. సో యువ రైతు సందీప్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సందీప్. నమస్కారం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీకు వ్యవసాయంలో ఉన్నారు? ఈ కూరగాయలు, ఈ రకమైన కూరగాయల సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మొదటగా నేను 2020లో నా బీటెక్ కంప్లీట్ అవుతున్న టైంలో నాకు చాలా ఆలోచన ఉండేది. వ్యవసాయంలో వ్యవసాయమే చాలా గొప్ప పని అని నేను నమ్మేవాడిని. మాది వ్యవసాయ కుటుంబం, మా నాన్న వ్యవసాయం చేసేవాడు. ఓకే. సో అంత గొప్ప పనిలో కూడా పాయిజన్ పొల్యూషన్ 2 ఉండడం నాకు నచ్చలేదు. సో ఆ పాయిజన్ పొల్యూషన్ అనేది ఉండకుండా ఉంటే ఇది ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించినప్పుడు, సో పాయిజన్ ఎందుకు అవుతుంది అంటే మనము పెస్టిసైడ్స్ అవి మొత్తం కెమికల్స్ స్ప్రే చేస్తాం పురుగులు చనిపోవడానికి అని చెప్పి, దాని రెసిడ్యూస్ మనకు కాయ మీద కానీ ఉంటాయి, అవి మనం కన్స్యూమ్ చేయడం వల్ల పాయిజన్ తింటున్నట్టే. 2 పొల్యూషన్ ఎలా అంటే డీప్ లవింగ్స్ లో అయినా కానీ, దాంతో పాటు ఎక్సెస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మనము అప్లై చేసినప్పుడు అవి వాటర్ లో నుంచి వర్షం పడినప్పుడు కిందికి వెళ్ళినప్పుడు వేరే కెనల్స్ లో కలవడం కానీ, ఎక్సెస్ ఆఫ్ కెమికల్స్ అనేవి సాయిల్స్ లో ఉండిపోవడం వల్ల దీనివల్ల పొల్యూషన్ అవుతుంది. సో ఈ పొల్యూషన్ పాయిజన్ 2 లేకుండా చేయగలిగే ఒక వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయంటే అవి సేంద్రియ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్స్ అప్పుడు వస్తుంటుండే. సో అప్పుడు నేను వాటి గురించి చదివినప్పుడు ఏమి ఆలోచిత చేస్తున్నానో అదంతా ఈ కరోనా టైంలో ఎప్పుడైతే నేను ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది, లాక్డౌన్స్ ఉన్న టైంలో ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఇంత చదివి తెలుసుకున్నాను కదా ఇలాంటి వ్యవసాయం ఉందని. సో అప్పుడు నాకు పొలం యాక్సెస్ ఉండే, పొలం దగ్గర ఉంటుండే కాబట్టి చేద్దామనే ఆలోచనలో సో ఒక ఎకరం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు వరి పండించాను 1 ఎకరం. సో దాంట్లో ఏముంటుంది అంటే మేజర్ గా న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు గ్రీన్ మాన్యూర్ అప్లై చేసుకోవాలా. అది నువ్వు బయటికి వెళ్ళి తెచ్చుకుంటామా, మనము తంగిడా కానీ లేకపోతే కానుగా కానీ లేదా బయట నుంచి తెచ్చుకున్న గ్రీన్ లీవ్స్ అని అప్లై చేసుకుంటాం. లేదు మనదే సాయిల్ లో గ్రో చేసుకోవడానికి జనుము, జీలుగు, పిల్లి పెసర, బొబ్బెర ఇవి గ్రో చేసుకొని మంచి స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని కలిగి దున్నుకుంటాం. ఇలా గ్రీన్ మాన్యూర్ అప్లై చేసుకొని దాని మీద డంగ్ అప్లై చేసుకుంటాం, కౌడంగ్ అప్లై చేసుకుంటాం. ఇట్లా మనము ఫార్మింగ్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనం ఇలాంటి కెమికల్స్ యూస్ చేయము. సో పాయిజన్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. అలా అని చెప్పేసి నేను వరి పండించినప్పుడు మంచి ఈల్డే వచ్చింది. నేను చేసిన ప్రాసెస్ అంతా కూడా ఇది గ్రీన్ మాన్యూర్ అప్లై చేయడం అయినా సరే, జీవామృతం అప్లై చేయడం అన్న ఇవన్నిటిని ప్రాసెస్ లో నేను రికార్డ్ చేసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడం వల్ల నా ఫ్రెండ్స్, టీచర్స్ ఎవరైతే నన్ను చూస్తూ ఉన్నారో దగ్గర నుంచి వాళ్ళందరూ నమ్మి ఆ ప్రొడ్యూస్ ని కొన్నారు. ఆ కొనేటప్పుడు ఏమైందంటే నేను కొంచెం ప్రైస్ ఎక్కువకి ఇవ్వడం జరిగింది జనరల్ ప్రైస్ కంటే. సో వాళ్ళు తీసుకున్నారు, ఎందుకంటే నన్ను నమ్మారు, చూసారు కాబట్టి వాళ్ళు కూడా. సో వచ్చిన ఏదైతే క్వాంటిటీ తక్కువ వచ్చిందో నాకు ఈల్డ్లో అది పెంచిన ప్రైస్ లో ఈక్వల్ అయిపోయింది. అలా వరి పండించాను. ఆ వరి తీసుకుంటున్న వాళ్ళు ఏమన్నారంటే కూరగాయలు కూడా ఉంటే మాకు ఇంకా బాగుంటుంది కదా, ఇవ్వగలవా అని వాళ్ళు అడగడం వల్ల నేను ఇంకా కూరగాయలు కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ కూరగాయలు కూడా పండించి వాళ్ళకి ఇస్తుంటుండే ఇండివిజువల్ గా ఎవరి వాళ్ళకి. ఇలా ర్యాండమ్ గా చేస్తూ ఉంటే సో ప్రతిసారి కొత్త వాళ్ళని వెతకడం కాకుండా ఉన్న కొంతమందికైనా సరే ఇయర్ లాంగ్ సప్లై చేయగలిగేటట్టుగా ఈ మోడల్ ని బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో ఈ మోడల్ వచ్చేసి 3 acres ఆఫ్ ల్యాండ్. దీంట్లో కంప్లీట్ గా వెజిటబుల్స్ గ్రో చేస్తాము. సో ఈ 3 acres మేము 6 parts గా డివైడ్ చేసుకున్నాము. హాఫ్ ఎకర్ ఈచ్ పార్ట్. సో ప్రతి నెల ఒక హాఫ్ ఎకర్ నాటేసుకుంటాం అనమాట కూరగాయలు. ఈ నాటేసుకునే దాంట్లో కూడా అన్ని కూరగాయలు నాటేసుకున్నాం ఒకటే హాఫ్ ఎకర్ లో. టమాటా, మిర్చి, వంకాయ, సోర, బీర, కాకర, బెండ, గోకర, చిక్కుడు, ఇట్లా అన్ని రకాలు నాటేసుకుంటాం. ఆకుకూరల్లో కూడా నాటేసుకుంటాం. దానికి స్పేసింగ్ అదంతా కూడా మీరు చూడొచ్చు ఒకసారి మీరు ఫామ్ చేసినప్పుడు. స్పేసింగ్ ఎట్లా చేసుకుంటే అన్ని పడతాయి, అన్ని వెజిటబుల్స్ పెట్టొచ్చు అనే దాని మీద మేము డిజైన్ చేసుకున్నాం అనమాట. సో ఇవి మేము వారానికి 2 సార్లు కూరగాయలు తెంపుతాం. తెంపే కంటే ముందు రోజే వాళ్ళకి చెప్తాము ఈ కూరగాయలు తెంపబోతున్నాం రేపు అంటే. వాళ్ళకి ఏమేమి కూరగాయలు కావాలో వాళ్ళు పోస్ట్ చేస్తారు, సో ఆర్డర్ చేస్తారు. సో తెంపిన తర్వాత ఎవరిది వాళ్ళకి ఆర్డర్ చేసేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర హోమ్ డెలివరీ చేసేసి వస్తాం. సో ఫార్మర్ కి ఏమంటే మాక్సిమం కావాల్సింది ఇక్కడ లో ఇన్పుట్ కాస్ట్. సో మేము ఫెర్టిలైజర్స్ ఏం కొనుక్కరాం కాబట్టి
ఇన్పుట్ కాస్ట్ తక్కువ అయిపోయింది. వాడే దాంట్లో కూడా మేము నేచురల్ ఫార్మింగ్ లో అన్ని కూడా ఫామ్ దగ్గరే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇన్పుట్ కాస్ట్ తక్కువ అయిపోయింది. ఫార్మింగ్ లో అవ్వాల్సింది అండ్ ప్రైస్ మంచి రావడం మన ప్రొడ్యూస్ కి. సో రిటైల్ ప్రైస్ మనకు వస్తే ఫార్మర్ కి హ్యాపీ ఉంటుంది. సో అలా నాకు రిటైల్ ప్రైస్ వస్తుంది, ఇన్పుట్ కాస్ట్ తక్కువైంది. సో ఓకే ఫైన్, ఇప్పుడు మంచిగా ఉంది ఈ పద్ధతి. అయితే పెంచే క్రమంలో అన్ని జనరల్గా చేపట్టలు కూరగాయల కంటే బాగానే ఆశిస్తుంటాయి. సో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు, వాటిని ఎట్లా తగ్గించుకుంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారు? సో కమింగ్ టు ఈ పెస్ట్ మేనేజ్మెంట్ లో ట్రాప్స్ అనేవి ఇంపార్టెంట్. నేను చూస్తున్న దాంట్లో మేము స్టిక్కీ ప్యాడ్స్ వాడతాము, ఇంకా ఫ్రూట్ ఫ్లైస్ కి వాటికి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ వాడతాము, ఫిరమోన్ ట్రాప్స్ వాడుతుంటాము. సో ఈ ట్రాప్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ పెస్ట్ ఉన్నా లేకున్నా ఎవ్రీ 15 days ఒకసారి నీమాస్టంతో నీమాలు స్ప్రే చేస్తాం అనమాట. ఓకే, సో ఇలా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అయితే మీరు ఎక్కువ రోజులు మీ దగ్గర అంటే మీ ఫామ్లో నిల్వ ఉండడం కానీ అట్లాంటివి ఏమైనా వచ్చినాయా, లేకపోతే స్టార్టింగ్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా ఎట్లా? ఇప్పుడు స్టార్టింగ్లో కానీ ఇప్పుడు లేదు, కానీ ప్రొడ్యూస్ మిగలకుండా చూసుకోవాలి. మన దగ్గర ప్రొడ్యూస్ మిగిలిపోతే హోల్సేల్లో ఇస్తే మనకి వీలవ్వదు. ఇంత కష్టపడి చూస్తున్నాం, మాక్సిమం కవర్ చేయగలగాలి. అలా చేయాలంటే ఏంటంటే ఇప్పుడు టమాటా 4 బాక్సులు వండి బీరకాయ 4 kilos వండితే మనకు టమాటా 2 బాక్సులు మిగిలిపోతుంది. అట్లా కాకుండా ఏ ప్రొడ్యూస్ ఎంత రావాలో చూసుకొని ప్లాంటేషన్ అప్పుడే దానికి తగ్గట్టు ప్లాంటేషన్ చేసుకోవాలి. అండ్ వచ్చిన తర్వాత ఈల్డ్ కూడా మనం కెమికల్స్ వేయం కదా, సో యాక్చువల్ టేస్ట్ ఉంటుంది ఫ్రూట్ కి, ఏ వెజిటేబుల్ కైనా సరే. టమాటో ఏ టేస్ట్ ఉండాలో ఆ టేస్ట్ లో ఉంటుంది. మనం కెమికల్స్ వేసి హరీ చేయాల్సిన అవసరం లేదన్నమాట వాటిని. ఈల్డ్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బలంగా ఉంటే చెట్టు రోగ నిరోధక శక్తి బాగుంటుంది, పెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఈజీ అవుతుంది, అటాక్ తక్కువ ఉంటుంది మనకి. సో అది. అండ్ ఇంకొకటి ఈ నిల్వ గురించి వస్తే చాలా మంది, నాకు ఇప్పుడు 100 మంది నా దగ్గర కస్టమర్స్ ఉంటే అరౌండ్ 60 to 70 people నాకు చెప్పిన వాళ్ళే ఇవి చాలా నిలువ ఉంటున్నాయి, చాలా మామూలు వెజిటేబుల్స్ కంటే. మామూలు వెజిటేబుల్స్ బయట కొనే వాళ్ళు మార్కెట్లో కొనుక్కొచ్చిన ఏంటంటే తొందరగా ఖరాబ్ అవుతాయి. మన దగ్గర టమాటోస్ స్పెషల్లీ 15 రోజులు 20 రోజులు నిలువ బయట ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట బాస్కెట్ లో పెట్టుకొని ఉంచి 15th to 20 days రోజు ఫోటో తీసి సందేహం ఏంటిది 15 days అవుతున్నా ఖరాబ్ అవ్వట్లేదు, బాగున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడానికి చాలా సార్లు చేశాను నేను. జరుగుతాయి చాలా సార్లు, స్పెషల్లీ టమాటో పుల్లగా ఉండడం, టేస్టీగా ఉండడం, తొందరగా ఉడకడం టమాటో. అండ్ మీరు సొరకాయలు చూసినట్టయితే గ్రీన్ సొరకాయలు ఉంటాయి, నల్ల సొరకాయలు, పొడుగువి నల్ల సొరకాయలు అంటారు, డార్క్ గ్రీన్. వావి కూడా తొందరగా ఉడుకుతాయి మనం కర్రీ చేసుకుంటే. అండ్ నోట్లో వేసుకుంటే ఐసింగ్ అయిపోయినట్టు కరిగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది కర్రీది. సో ఇలా న్యాచురల్ ఫార్మింగ్ లో టేస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మన దగ్గర తీసుకునే వాళ్ళు. అంటే ఎక్కడెక్కడ మీరు మార్కెట్ చేస్తున్నారు? సో ఎట్లా ఓకే మాకు ఇక్కడికి మార్కెట్ చేయడానికి అంటే ఎట్లా అంటే జనరల్ మీరు తోట దగ్గర తెంపుకొని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కస్టమర్కు ఇవ్వాలి. సో ఎట్లా జరుగుతుంది, ఎట్లా చేస్తుంటారు, ఎట్లా ఎప్పుడు కట్ చేస్తారు, ఎప్పుడు డెలివరీ చేస్తారు, ఎట్లా జరుగుతుంటుంది? మేము ఈ రోజు తెంపుతాము, తెంపే రోజే ఆర్డర్స్ తీసుకుంటాము, నైట్ ప్యాక్ చేస్తాము, నెక్స్ట్ డే డెలివరీ చేసేస్తాం. ఆల్మోస్ట్ వితిన్ 24 hours డెలివరీ అయిపోతుంది. తెంపిన 24 hours లో డెలివరీ అవుతుంది. మాకు ఇక్కడ నియర్ బై ప్లేసెస్ అంటే ఆలేరు, భువనగిరి, గట్కేసర్ అంటే ఉప్పల్ వరకు. సో ఈ మార్గ మధ్యంలో ఎక్కడ ఎవరు అడిగినా ఇస్తుంటాం అనమాట. సో ఇప్పటికీ ఆలేరు తీసుకునే వాళ్ళు ఉన్నారు, భువనగిరిలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఉప్పల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో లోకల్లో మాకు ఆలేరు, భువనగిరి లోకల్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. మాకు 30 kilometers రేంజ్ లో ఉండిపోతాయి. వీటికి మండే ఇస్తాము. అండ్ వారానికి 2 రోజులు తెంపాల్సిందే కూరగాయలు. సో మండే ఈ ప్లేసెస్ లో ఇచ్చి ఫ్రైడే ఉప్పల్లో, గట్కేసర్లో ఫ్రైడే ఇస్తాం. సో అట్లా తీసుకుంటారు. సో ఒక 1 weekకి యావరేజ్గా అంటే జనరల్లో మీరు ఇచ్చేటువంటి వాళ్ళని యావరేజ్ చేస్తే ఒక్కరికి వాళ్ళు ఎంత బిల్ వేస్తుంటారు, ఎంత అవుతుంటుంది? ఈ ఆర్గానిక్ తినాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మేజర్ గా మాక్సిమం అంత ఆలోచన వచ్చిన వాళ్ళు మంచి వెజిటేబుల్స్ తింటారు, మంచి క్వాంటిటీస్ లో తీసుకుంటారు. అరౌండ్ 500 rupees బిల్ అవుతుంది పర్ కస్టమర్. ఒక వ్యక్తి మన దగ్గర ఒకసారి కూరగాయలు కొంటే 300 to 500 చేస్తారు. లాస్ట్ వీక్ వెజిటేబుల్స్ బై ఛాన్స్ మిగిలిపోయిన ఉంటే 300-400 rupees లేదంటే 500 rupees వరకు బిల్ చేస్తారు. మన వెజిటేబుల్స్ ప్రైస్ వచ్చేసి ఇప్పటికీ నేను నార్మల్ యూనో ఇక్కడికి వచ్చేసి ఏదో బిజినెస్ చేయడానికి అయితే రాదు. మేజర్ గా నేను కాదు, ఫార్మింగ్ ఎవ్వరు కూడా బిజినెస్ చేయడానికి రారు. ఇక్కడ ఫార్మింగ్ మీద ఉన్న ఇష్టంతో నేను బేసికలీ ఇంత తొందరగా లైక్ నాకు చాలా నెగిటివ్ లైన్స్, నీ ఏజ్ ఏంటి, నువ్వు ఈ టైంలో ఫార్మింగ్ చేయడం ఏంటి, నువ్వు బిజినెస్ చేసి ఎంత చేయగలుగుతావు, బయట జాబ్ చేసుకోగలిగితే ఎంత చేసుకోగలుగుతావు, నీకు ఏజ్ ఉంది, ఎంజాయ్ చేయాల్సిన టైము లేకపోతే ఎక్స్ప్లోర్ చేయాల్సిన టైం ఇది అనేది చాలా చెప్తారు. సో వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇది దేశానికి ఇప్పుడు అవసరం. లైక్ ఫార్మింగ్ లో ఎవరు ఉండట్లే. ఫార్మింగ్ ఇస్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అయినా, ఇండియన్ పీపుల్స్ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్న ఏరియా అయినా అగ్రికల్చర్. అందరం కూడా మనం అగ్రికల్చర్ వదిలేసి ఏదో చిన్న జాబ్స్ చేయడానికో లేకపోతే దేనికో మనం సిటీస్కో లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. దీనికి రీజన్స్ ఏంటంటే అగ్రికల్చర్ లో స్టేబుల్ ఇన్కమ్ లేదు. ఖచ్చితంగా నెలకు 30,000 మిగిలితే అని లేదు, ఓ పంట పోతుందో ఓ పంట వస్తుందో అన్నట్టు. బట్ మన మోడల్లో ఇప్పుడు అంటే మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దీనిలో స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. 100 members కొంటున్నారు, 300 బిల్ చేస్తారు, 30,000 అవుతుంది.
ఇట్లా ఒక లెక్క ఉంటుంది. వాన పడో లేదు ఏదో ఖరాబ్ అయ్యి ఒకటి ఖరాబ్ అవుతుంది. అంతే. మన దగ్గర 11 రకాల కూరగాయలు, 6 రకాల ఆకుకూరగాయలు, వరి ఇన్ని ఉన్నాయి. ఒక దాంట్లో డ్యామేజ్ అయినా ఒకటి కవర్ చేస్తుంది. ఓకే. ఒక స్టేబుల్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి. అండ్ నెంబర్ 2 ఫ్రీడమ్. ఇప్పుడు ఏ జాబ్ చేసినా బయట ఎక్కడ చేసినా వీ హావ్ టు లిసన్ టు సమ్వన్. చెప్తారు ఏం పని చేయాలని, అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా, మనకి వేరే పని ఉన్నా లేకున్నా. ఇక్కడ ఫార్మింగ్ లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి ఉంటారు. యూనో మదర్ ఫాదర్ అందరం ఉంటాం. ఒకరికి పని ఉంది అనుకో, ఇలా ఈ పని చూసుకొని నేను బయటకు వేస్తా, ఇలా నడుస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. యూనో లైఫ్ స్టాక్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి ఫార్మింగ్ లో. ఏ పనైనా మన పనిలాగా చేసుకుంటాం. మన ఇంట్లో ఒకళ్ళం ఎట్లా పని చేసుకుంటామో ఫామ్ ని కూడా అలా మనం అలా తిరుగుతాం. ఫామ్ లో కూడా పని అలా చేసుకుంటాం. ఆ ప్రెషర్ అనేది ఫీల్ అవ్వం పనిలో. సో ఇది ద మోస్ట్ నీడెడ్ థింగ్ టు బి సెట్ చేయాల్సిన, అంటే ఇబ్బందులో ఉంది దీన్ని సెట్ చేసుకోవాల్సింది మనమే. పీపుల్ కే తెలియాలి. ఎవరో ఒకరు వస్తారు, గవర్నమెంట్ ఏదో ఫోర్స్ వచ్చి చేస్తారు, సెట్ చేస్తారు అంటే కాదు. మనలో ప్రాబ్లం ఇది, మనం ఫిక్స్ చేసుకోవాలి. సో అలా ఎవరు ఫిక్స్ చేయాలి అంటే ఇప్పుడు లైక్ యూనో యంగ్స్టర్స్ బీయింగ్ యంగ్స్టర్స్ ఇన్ 27 years old. సో మనకి ఏముంటుంది, దీన్ని సెట్ చేయాల్సింది ఏజ్డ్ వాళ్ళు చేయలేరు. యూనో చిన్న పిల్లలు చేయలేరు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా, వీళ్ళు రెస్ట్ తీసుకోవాలా. దీన్ని సెట్ చేయాల్సింది మొదలు బీయింగ్ యంగ్స్టర్స్ మనమే. సో మనం ఎలా చేయగలుగుతామంటే చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేచురల్ ఫార్మింగ్ చేయమని కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు, ఈవెన్ చాలా ఇయర్స్ నుంచి చెప్పేవాళ్ళు, కానీ ఆచరణలో చూపించేవాళ్ళు లేరు. సో ఇక్కడికి ఏం కావాలంటే మనకి అక్కడొకరు ఆచరణలో చేసి సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి ఇంకొకరు ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో నేను కూడా నాకున్న ఛాన్సెస్తో నేను కూడా ప్రచారంలోకి చెప్పడానికో వెళ్ళొచ్చు. నేను మంచిగా మాట్లాడే అవకాశం ఉండి స్టేజెస్ పైన మాట్లాడాను, అది కాదు ఇప్పుడు కావాల్సింది. ఇలా పొలంని సెట్ చేసి ఇది పొలం, ఇది మీకు చెప్పాలనుకుంటుంది అని ఒకసారి తీసుకొచ్చి చెప్తే ఏ రైతుకైనా సరే, ఏ మనిషికైనా సరే ఈజీగా ఒక మోడల్ లాగా ఉంటుంది. సో ఈ ఫామ్ నాకు ఇప్పుడు అలా ఒక మోడల్ గా నిలిచింది. రీసెంట్ గా రైతు నేస్తం ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో నేను చెప్పా లైక్ ఎవ్రీ ప్లాంట్ నేను చూపించా, లైక్ ఇలా చేస్తున్నాను, స్పేసింగ్ ఇలా చేసుకుంటున్నాను, ఈ వెజిటేబుల్స్ చేస్తున్నాను. హోల్ రైతు వేదికలలో, తెలంగాణలో ఉన్న రైతు వేదికలలో ఆ వీడియో డిస్ప్లే అయింది. 1600 రైతు వేదికలలో తెలంగాణలో. అండ్ మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు చూసారు, 2-3 minutes నా గురించి కూడా మాట్లాడారు. మంచిగా చేస్తున్నారు, ఇది అందరికీ చూపించాలని. నాకు బేసికల్ గా ఇంకొంత వర్క్ ఉంది ఫామ్ లో సెట్ చేయాల్సింది. ఇంకొక 2 months లో మంచిగా సెట్ అవుతుంది ఫామ్. దెన్ అప్పుడు నేను ఫామ్ విజిట్స్ కూడా పెడతాను. ద థింగ్ ఇస్, నాకు ఫామ్ విజిట్స్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఎవరికో కాదు, ఫార్మర్స్ కి ఫస్ట్, ఫార్మర్స్ కి కూడా వాళ్ళ ఫీల్డ్స్ ని ఇలా చేయొచ్చు అని చెప్పడానికి. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఫార్మింగ్ లో మనం ఉండొచ్చు, ఇక్కడే వెళ్ళాల్సిన అవసరం లేదు, వదిలే అని ఫార్మింగ్ వెళ్ళి వేరే జాబులు చేయాల్సిన అవసరం లేకుండా. అండ్ ఇంకోటి కూడా లార్జ్ స్కేల్లో కాదు, 10 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నోళ్ళు కూర్చొని చేయిస్తారు, అదే వ్యవసాయం అని నమ్ముతున్నారు తప్ప 3 ఎకరాల్లో చేసుకొని తిని అన్నీ బతుకుతా అంటే దాన్ని ఎవరు నచ్చట్లే. ఆ పర్స్పెక్టివ్ కూడా ఉంది. సో దాంట్లో ఎందుకు అట్లా ఉంది అనే రీజన్స్ ని మనం తీసేయగలిగితే అది ముందుకెళ్తుంది. హ్యాపీ సార్, 3 ఎకరాలు ఉన్నది, నెలకు 50,000 సంపాదిస్తున్నావు, ఎవరికి ఆన్సరబుల్ కాదు, నువ్వు హ్యాపీగా ఫామ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని చేతగాని వాటిని చూసినట్టు చూడడం కదా, దాన్ని మార్చాలి. అండ్ బై ఫోర్స్ రాకూడదు, ఇది ఇష్టం రావాలి. ఇప్పుడు ఎట్లయితేనే కదా ఉండేది దాంట్లో. ఇప్పుడు నా చాలా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ పోతున్నాయి, మాకేమైనా సెకండరీ ఇన్కమ్ సోర్స్ కావాలి, లేకపోతే జాబ్ పోతే సెక్యూరిటీ పర్పస్ కావాలి అని వాళ్ళకి ఏంటంటే అవసరం కోసం వెతుకుతున్నారు. అది తప్పని అనట్లే. అంటే నాకేం ఏం ఆలోచన ఉందంటే, అట్లా అవసరం కోసం కాకుండా ఇష్టం కోసం దీంట్లో సెటిల్ అయి ఉంటే బాగుంటుంది. సో ఆ ఇష్టం అనేది తెలియాలంటే ఫస్ట్ ఇది ఎలా ఉంటుందో చూపించాలని నా ఆలోచన. సో అందుకే ఇంకో 2-3 months లో ఫామ్ నీట్గా సెట్ అవుతుంది. అండ్ ఎవ్రీ కార్నర్లో వర్క్స్ అన్ని కరెక్ట్గా సెటిల్ అయి ఉంటాయి. దెన్ ఫామ్ విజిట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను సార్. ఓకే. అయితే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క మీరు 11 రకాల కూరగాయలు ఇన్ని ఆకుకూరలు వేసుకోండి సార్. ఆకుకూరల విషయం పక్క పెడితే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో అంటే కొన్ని కూరగాయలు వాటి లైఫ్ టైం ఇన్ని రోజులు అని ఉంటుంది కదా. సో అన్నీ ఒక మీరు ఒక 20 గుంటాస్లో సెట్ చేసుకున్నప్పుడు అన్నీ ఒకటేసారి తీసేయడానికి ఉండదు. సో అట్లాంటప్పుడు వాటిని ఎట్లా సెట్ చేసుకుంటే ఎట్లా జరుగుతుంది? రైట్. ఇప్పుడు నేను 6.5 acres అంటే 6 parts. ఏ వెజిటబుల్స్ అయినా 4 months మనకు ఉంటుంది. 2 months గ్రో అవుతుంది, 2 months ఈల్డ్ వస్తుంది. సో కాదు అనుకుంటే ఇంకో 10 days 20 days ఎక్స్టెండ్ అవుతుంది. సో 4.5 months. సో నేను పెట్టుకున్న టైం యాక్చువల్లీ 6 months. సో 4.5 months లో క్రాప్ అయిపోతుంది. ఒకటి ముందు అయిపోతుంది, ఒకటి తర్వాత అయిపోతుంది, కానీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాంట్లో మొత్తం తీసేసి గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ గ్రో చేస్తాం. ఈ బొబ్బెర, పెసర్లు,
జనము, జీలుగా, మెంతులు ఈ 5 పక్కా ఉంటాయి ఈ మనం వేసుకునే దాంట్లో. ఈ 5 వేసుకొని గ్రో అయిన తర్వాత టైం అయింది, ఎప్పుడైతే సీడ్స్ పెట్టాలి అనుకుంటున్నామో దానికి 10 days ముందు మొత్తం రోటోవేటర్తో దాంట్లో కలిపేసేసుకొని భోజాలు కొట్టేసుకొని డ్రిప్ పరుచుకొని సీడ్స్ చేసుకుంటారు. ఇలా చేస్తారు. సో అంటే అవి ఇక మిగిలిపోయినా ఉన్నా కూడా అంతే ఇక వాటికి అంతే అయిపోతాయి, ఖచ్చితంగా అన్ని అయిపోతాయి. ఒకటి ముందు అయిపోతుంది, ఒకటి తర్వాత అయిపోతుంది, కానీ 4.5 months లో అన్ని క్రాప్స్ కంప్లీట్ అయిపోతాయి. సో జనరల్గా ఒక మీరు అనుకునే ఈ మోడల్లో ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు సార్? ఒకటి ఎంత ఖర్చు అవుతుంది జనరల్గా? ఎంతమంది కూలీలు అవసరం కావచ్చు, ఇదంతా గ్రో అయ్యేంత వరకు ఎంతమంది కూలీలు అవసరం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, సో ఎంత ఇన్కమ్ రావడానికి అసలు ఇన్కమ్ ఏమైనా వస్తుందా, వస్తే ఎంత వస్తుంది? ఓకే రైట్ సార్. నేను ఎవరో ఆల్రెడీ చెప్పి పెట్టిన పద్ధతులను కరెక్ట్ గా పాటించి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్పలేకపోయినా ఇక్కడ. అంటే ఎవరో చెప్పి పెట్టిన పద్ధతులు మాత్రమే ఇక్కడ చేయట్లేదు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఈ పని సక్సెస్ అయితే లేదా అని పెట్టి చూస్తున్నా, ఫెయిల్ అయితే ఇంకోలా చేస్తున్నా, సక్సెస్ అయితే ఓకే అని ఉంచుకుంటున్నా. అట్లా ఒక్కొక్క పనికి ఒక్కొక్క దానికి టెస్ట్ చేస్తా ఉన్నా. సో నాకు ఇప్పుడు చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన అందరికి రావాలని లేదు, ఎందుకంటే మాది ఫస్ట్ ప్రయత్నం, ఇది ఎక్స్పెరిమెంట్, ఇది ఇక్కడ ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. సో కాకపోతే ఎట్ ద ఎండ్ మా మోడల్ మొత్తం ఇది సెట్ అని నేను తయారు చేసుకున్నప్పుడు ఇది బయటకి అయిపోయింది అన్నప్పుడు రైతులకు లేకపోతే ఇంకొక చెప్పేటప్పటికి ఎండ్ ప్రోడక్ట్ లో మాత్రం ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు ప్రాఫిటబుల్ గా ఇప్పుడు రన్ అవుతుంది. 1.5 years అవుతుంది నేను ఈ మోడల్ చేయబట్టి. ఇప్పుడు కొంచెం స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది నాకు కూడా. బట్ ఇంకొక ½ year లో, ఇంకో 6 months లో నా ఫామ్ అంతా సెట్ అయినప్పటికీ నీట్ గా ఇన్పుట్ కాస్ట్ పర్ సేల్ చేస్తే పర్ వీక్ ఎంత వస్తుంది, మంత్లీ ఎంత వస్తుంది, అవి తీయక ప్రాఫిటబుల్ ఎంత ఉంటుంది మంత్లీ అని చెప్పగలుగుతాం. అయితే దీంట్లో ఎంతమంది పనిచేస్తారు? అంటే జనరల్గా మీకు దీంట్లో రెగ్యులర్గా మీ ఫ్యామిలీతో పాటు ఇంకేమైనా వర్కర్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా, తీసుకుంటారా? తీసుకుంటే ఎంతమంది అవసరం ఉంటారు, వాళ్ళకి డైలీ పని ఉంటుందా? ఓకే, మేము 2 మనుషులను పెట్టుకున్నామండి. మేము మల్చింగ్ షీట్ వాడట్లేదు. సో మల్చింగ్ షీట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే గడ్డి పడకుండా ఉండడానికి వేసినప్పుడు ఈజీగా అవుతుంది, పంట వస్తుంది, కానీ తీసేటప్పుడు మల్చింగ్ షీట్ తీయలేకపోతున్నాం. ఇక మైక్రాన్స్ ఎట్లా ఉన్నది కూడా మట్టి కప్పేస్తున్నాము, అది తీయడానికి ఇబ్బంది అయితే పొలంలో ఎంతో కొంత పీసెస్ మిగిలిపోతున్నాయి, అదంతా మంచిగా అనిపించట్లే. సో న్యాచురల్ మల్చ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఈ ఎండిపోయిన ఆకులు కానీ మాకు మునుగతోట ఉంది, ప్రూనింగ్ చేసినప్పుడు చాలా వస్తుంది మెటీరియల్. ఇవన్నిటిని ఒక చాపర్ ఒకటి తీసుకొని దాంట్లో చాప్ చేసేసుకొని న్యాచురల్ మల్చ్గా వాడదాం అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పటికి వాడట్లే. సో గడ్డి తీయడానికి మాత్రం 2 మనుషులు ఉంటారు, మంత్లీ బేసిస్గా వాళ్ళని పెట్టుకున్నాం. ఇద్దరిని హార్వెస్ట్ చేయాలి కదా, వీక్లీ 2 days హార్వెస్ట్ చేస్తాం. లీఫీ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ఒక 2 మనుషులు పెట్టుకున్నాం. వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, హార్వెస్ట్ చేయాల్సిన రోజు మిగతా రోజు వీడింగ్ కానీ లీఫీ వెజిటబుల్స్ సోయింగ్ కానీ చేస్తారనమాట. ఓకే, డెలివరీ చేయడం కోసం డెడికేటెడ్గా ఎవరన్నా అంటే ఎవరైనా వెళ్తారా? నేనే వెళ్తాను, నేనే వెళ్ళి చేసి వస్తాను. అంటే ఇప్పుడు తిరగాల్సిన అన్ని లొకేషన్లు కూడా ట్రాన్స్పోర్టేషన్ నేనే, నాదే ఆటో ఉంటుంది, ఇక్కడ ప్యాక్ చేసుకున్న తర్వాత ఆటోలో పెట్టుకొని తీసుకుని వెళ్ళి ఇచ్చేసేస్తాం. అంటే అది అంతా మీకు ఆల్రెడీ ఆటోస్ వస్తాయి కాబట్టి ఎన్ని కావాలనేది ప్యాక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళినాక డైరెక్ట్ బ్యాగ్ ఇచ్చేస్తారు. బ్యాగ్ ఇచ్చేసి రావడం. సో ఇంకా దీంట్లో ఇంకా చేయాల్సినవి మార్పులు అంటే మీరు అనుకునే మోడల్కు ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది? ఇంకెన్ని ఒక 6 నెలలు పడతానంటారు. సో దీన్ని సెట్ చేయడానికి ఇంకేం రకాల చేంజెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్? నా మోడల్లో ఈ మోడల్ గురించి ఆలోచించాలి. నా మోడల్ అంటే ఏంటంటే అక్కడ దాంట్లో మెయిన్గా నేను చెప్పదలుచుకుంది కన్సిస్టెంట్ ఈల్డ్. అంటే కన్సిస్టెంట్ అంటే నీకు ప్రతి నెల వెళ్ళాలి. అవును. సో అలా ప్రతి నెల వెళ్ళాలంటే నువ్వు ప్రతి నెల ఇత్తనం పెట్టాలి. ఒక నెల ఇత్తనం పెట్టడం లేట్ అయిందంటే ఒక నెల కస్టమర్కి వెజిటబుల్స్ సప్లై చేయలేం. సో అక్కడ రాకూడదు అది అంటే ఎవ్రీ మంత్ అనుకున్న డేట్కి ఒక రోజు ముందే మనం ఇత్తనం పెట్టుకోవాలి. సో అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే టైంకి పనులు అవ్వవు. సో ఎంత అనుకున్నా కూడా కొంచెం వెనక ముందు అయింది అనుకోండి, వేరే పనులు ఏమైనా ఉండడం వల్ల టైంకి, సో అది డిస్టర్బ్ కాకుండా సైకిల్ డిస్టర్బ్ కాకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది ఈ మోడల్ చేయడం, ఈ వ్యవసాయం చేయడం? ఇది ఫార్మర్గా ఉండి అంటే యువకునిగా ఉండి ఫార్మింగ్ వైపు రావడం, సో చేయడం ఈ మోడల్ స్ట్రైట్ సార్. నేను 5 years అవుతుంది ఫార్మింగ్ చేయబడి. ద ఎంటైర్ హోల్ ప్రపంచం మొత్తం నాకు అగెనెస్ట్ గా ఉంది. నాకని కాదు, చదువుకున్న ఏ వ్యక్తికి వ్యవసాయం చేయడానికైనా అగెనెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అలా నేర్పబడింది, అలా చూసారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వాళ్ళ నష్టాలు చూసారు వ్యవసాయంలో. వద్దు అన్నట్టుగా అన్నారు, కానీ మన దేశానికి మన మనుషులకు బతకడానికి కావాల్సిన పని వ్యవసాయం. దాన్ని వద్దు అని మేము అనలేము, సరి చేసుకోవాలనుకున్నాం, సరి చేస్తున్నాం. ఆ చేసే ప్రయత్నంలో చాలా కష్టాలు ఉన్నాయి, వాటన్నిటిని తట్టుకొని నిలబడుతున్నాం. కాకపోతే ఇది ఇష్టం మీద వచ్చాం, కొట్లాడదామని వచ్చినాం, ఇష్టంతో చేస్తున్నాము, ప్రతి పని ఇష్టంతో చేస్తాము. ఎంత కష్టమైనా తృప్తిగా ఉంది, దేశానికి అవసరమవుతున్న పని చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది సందీప్ చెప్తున్నారు. దీంట్లో వీళ్ళకు ఉన్నటువంటి 3 ఎకరాలని 6 పార్ట్లుగా చేసుకొని కూడా దీంట్లో వివిధ రకాల కూరగాయలు, 11 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు పండిస్తున్నట్టుగా కూడా వారు చెప్తున్నారు. సో ఎవరైతే
వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపించినటువంటి ఆర్డర్ని తీసుకొని వారానికి 2 రోజులు వాళ్ళకి డెలివరీ ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో దీని నుంచి ప్రస్తుతానికి పెద్ద ఆదాయం వస్తుందనే టైప్ లేకుండా కూడా దీని ఒక ఫార్మాట్ని ఒక సెట్ చేస్తున్నారు. సో దీన్ని సెట్ చేసిన తర్వాత దీని నుంచి డీసెంట్ ఆదాయమే తీసుకుంటామనే హోప్ కానీ ఉద్దేశం కానీ వాళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తుంది.